హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహేబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో రేపు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి వాదనలు అయితే జరగబోతున్నాయండి. సో కొన్ని సాంకేతిక కారణాల వలన డిలే అవ్వడం జరిగింది. సో రేపు సుప్రీంకోర్టులో ఈ యొక్క గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో డివిజనల్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చింది కదా. సో అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మీరు ఇవ్వండి, కానీ తుది తీర్పు నియబడి ఉంటుందనేసి హైకోర్టు ఇవ్వడంతో దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగిందండి. ఎస్ఎల్పి ఏంటంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. ఏంటిదంటే ఈ యొక్క గ్రూప్ 1 నియామకాలను తక్షణమే ఆపివేయాలి అనేసి సుప్రీంకోర్టుకి అభ్యర్థులు ఆశ్రయించడంతో మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేవియట్ ఫైల్ను ఫైల్ చేసిందనమాట. ఈ కేవియట్ ఫైల్ ఏంటిదంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో మా వాదనలు వినకుండా మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు, మా వాదనలు విన్న తర్వాతనే మీరు స్టే లాంటి ప్రక్రియను రిజల్ట్స్ ఆపడం లాంటిది మీరు చెయ్యాలి అన్న దానిపైన ఇది కేవియట్ ఫెయిల్ అనమాట. ఇప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏంటిదంటే వాళ్ళు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డారు. ఎందుకు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డారంటే ఒకవేళ సుప్రీంకోర్టు దీనిని రద్దు చేయాలి, జీవో నెంబర్ 29 ఉన్నదండి. ఇది సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘనకు పెద్ద చిక్కు. ఇది జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సో ఇది అన్యాయం చేకూర్చేలాగా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని రద్దు చేస్తే యావత్ ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. దీనివల్ల సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వము ముందుగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేనటువంటి పరిస్థితి. సో ఈ గ్రూప్ 1 మొత్తం రద్దు చేసి ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి ఇప్పుడు అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. సో ఎందుకంటే చాలా వరకు మొదటి నుంచి ప్రిలిమినరీ స్టేజ్ నుంచి ఈవెన్ ఎగ్జామ్స్ నిర్వహించి మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని రిజల్ట్ ఇచ్చేదాకా కూడా మొత్తం కేసులే ఉన్నాయి. దాదాపుగా డజన్ల కొద్ది 30 నుంచి 60 కేసుల వరకు ఇటు హైకోర్టులో అయినా సరే అటు సుప్రీంకోర్టులో అయినా సరే కూడా ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్లో దాదాపుగా ఒకే సెంటర్ నుంచి దాదాపుగా 70 నుంచి 80 మంది సెలెక్ట్ అవ్వడము కోటివ్ మెయిన్స్ కాలేజీలో చూసాము. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్, మనకు ఏదైతే ఆ ప్రిలిమినరీ హాల్ టికెట్ అండ్ మెయిన్స్ హాల్ టికెట్ వేర్వేరుగా ఇవ్వడము టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలని ఉల్లంఘించిందనేసి సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది సార్. టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ లోపించింది, ఇంటిగ్రిటీ పాటించలేదు. సో ఖచ్చితంగా రీమెయిన్స్ లేదా రీఎవాల్యుయేషన్ చేయాలి అనేసి ఆ రోజు సింగిల్ బెంచ్ చెప్పడం జరిగిందండి. సింగిల్ బెంచ్ తీర్పు దాదాపుగా 6 నెలలు విని రాయడానికే 2 months పట్టిందండి. అలాంటిది డివిజనల్ బెంచ్ ఒకరోజు చెప్పిందనేసి వీళ్ళు హడావుడిగా ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఖచ్చితంగా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతనే ఇవ్వాల్సి ఉండేది. కానీ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు, ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టులో 2016 లాగా రద్దయితే ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా అనేసి చెప్తున్నానండి. ఈరోజు ప్రభుత్వము ఇంత హడావుడిగా ఈ యొక్క ప్రక్రియను కంప్లీట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిదో మరి వివరించాలి. రేపు సుప్రీంకోర్టులో ఈ యొక్క వాదనలు విన్న తర్వాత ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. సో ఇప్పటికే పెద్ద ఎత్తున సెలెక్ట్ అయిన అభ్యర్థులు, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా చాలామంది మానసికంగా ఆందోళన ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, కేసు ఒకవేళ గ్రూప్ 1 రద్దు చేయాలి అంటే అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు, ఒకవేళ జీవో నెంబర్ 29 అది రాజ్యాంగబద్ధమా విరుద్ధమా అనేది తెలిసేదాకా ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు ఒక మానసిక ఆందోళనలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాలి సార్. ఖచ్చితంగా రేపు విన్న తర్వాత వాదనలు వచ్చిన తర్వాత నేను వీడియో ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.